కర్నూలు మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 5న గడియారం ఆసుపత్రి సమీపంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమ జోలికి ఎవరూ రావద్దు అంటూ మంత్రి హెచ్చరించారు. ఇటీవల ఓ వ్యక్తి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తమ వాళ్ళు నాలుక కోసిస్తారని తన తండ్రి అన్నారని టీజీ భరత్ వ్యాఖ్యానించారు. అంతేకాదు తన దగ్గర అంతకంటే ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. డోర్ టు డోర్ పోతున్నప్పుడు కొంతమందికి అపోజిషన్ లీడర్ లో ఉండే వాళ్ళకి కొంతమందికి ఉండరు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు లోపల పోవాలి. అంతేగాని బూతులు తిప్పి మాట్లాడి ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇక్కడ ఎవరు గాజులు వేసుకొని కూర్చోవాలి. అది తెలుసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ పని మీరు చేసుకొని పోండి, నా పని నేను చేస్తాను. నా పని ఏమంటే అభివృద్ధి పని. కర్నూలుని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను పోతున్నా. నా జోలికి రావద్దండి. మీకు కావాల్సింది రాజకీయం. ఓన్లీ 29 ఎలక్షన్ల ముందు 3 నెలల ముందు మాట్లాడండి, చేయండి. అంతేగాని తిక్క చేష్టలు చేసినా ఇక్కడ ఎవరు గాజు వేసుకొని కూర్చోలేదు. గుర్తు పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మా ఫాదర్ ఈ మధ్య ఎవరో పిచ్చిగా మాట్లాడితే మా ఫాదర్ చెప్పారు, మా కాడ ఉండే కాదరు పిచ్చిగా మాట్లాడితే నాలుగు కట్ చేస్తారు అని మా నాన్న దగ్గర ఉండేవాళ్ళు. నా దగ్గర ఉండేవాళ్ళు దానికన్నా చాలా ఎందుకంటే నేను కష్టపడుతున్నా. ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. దేవుని వల్ల ఎమ్మెల్యే అయినా, చంద్రబాబు గారు ఆశీర్వాదంతో మినిస్టర్ అయిన తర్వాత ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి చేసే దాంట్లో మేము ఉంటాం. కర్నూలు స్మార్ట్ సిటీ చేస్తాం, డెవలప్ చేస్తాం. మీ ఆశీర్వాదం ఉండాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా.